హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు జయ ఛానల్. నేను ఈరోజు గోంగూర పచ్చడి, గోంగూర చట్నీ చేస్తున్నాను. గోంగూర చట్నీకి ఫస్ట్ ఒక డేక్ష తీసుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసి మగ్గించుకోవాలి. చక్కగా కలిపి మంచిగా కలుపుకొని మగ్గించుకోవాలి. కొంచెం మూత మూసి మగ్గించుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత అవన్నీ తీసి పక్కన పెట్టేసుకొని ఆనియన్స్ అవి పక్కన పెట్టేసి గోంగూర 3 కట్టలు గోంగూర 3 సార్లు వాష్ చేసి పెట్టుకోవాలి. గోంగూర వేసుకున్నాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్ వేయడం వలన గోంగూర అనేది బాగా మగ్గిపోతుంది, మెరుగుతుంది. కొంచెం ఆనియన్ వేసి కొద్దిగా వాటర్ వేసి ఇంకా మూత మూసుకోవాలి. మూత మూసిన 1 నిమిషం తర్వాత తీసి కొద్దిగా జీలకర్ర వేసుకున్న తర్వాత అంతా కలిసేలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడు పసుపు వేసుకోవాలి. పసుపు కూడా అంతా కలిసేలా మళ్ళీ కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా గ్యాస్ కట్టేసి అవి చల్లగా అయినట్టు మిక్స్ చేసుకోవాలి. మిరపకాయలు, ఆనియన్స్, ఉప్పు వేసి ఇంత రుచికి తగినంత ఉప్పు వేసుకొని సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొచ్చి ఇప్పుడు అవి వేసేసుకొని కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్, మిస్ అయింది. వేసుకున్న తర్వాత మిక్సీ వేసుకుని వచ్చిన తర్వాత గిన్నెలో వేసుకుంటే ఇంకా గోంగూర పచ్చడి రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, ఫాలో కాండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.